ఏమండి, సజ్జల అనే వ్యక్తి అబద్ధాల కోరు, ఒక స్నేక్ అతను ఒక కాలకూట విషం. అతని రాజకీయాలు, అతని కుట్రలు, అతని యొక్క దుర్మార్గాలు ఇవన్నీ చెప్పాలంటే ఒక రోజు ఎపిసోడ్ పెట్టాలి, ప్రత్యేకమైన ఎపిసోడ్ పెట్టాలి అతని గురించి. నాకు తెలిసిన విషయాలు చెప్పడానికే ఇంకా చాలా ఉన్నాయి. అతను ఏం చేస్తుంటాడు, ఏంటి, అతను ఎలాగా మీడియాని మేనేజ్ చేస్తుంటాడు, ఎలాగా మీడియాలో వాళ్ళకి కొంతమంది ఇంటలెక్చువల్స్ పేరుతో, కొంతమంది జర్నలిస్టుల పేరుతో కొందరందరినీ వాళ్ళకి శాలరీస్ ఇచ్చి వాళ్ళందరినీ ఎట్లా ప్రోత్సహించాడు, కొంతమంది రచయితలను ప్రోత్సహించడం, ఇవన్నీ డబ్బులు చేయిస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పిస్తుంటాడు టీవీల్లో కానీ, లేకపోతే రకరకాల వేదిక మీద. ఇదంతా డ్రామా నడిపించి ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డికి అతను ఒక వ్యక్తిగా అతన్ని ప్రొజెక్ట్ చేసి, అతని చుట్టూ ఎవరు లేకుండా తనొక్కడే ఉండి తన మీద ఆధారపడి చేసి ఆ పార్టీని కొలాప్స్ చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే ఇతన్ని నేను ఆంధ్ర శశికళ అని చెప్పి అంటాను నేను. ఎందుకంటే తమిళనాడులో జయలలిత ఏ విధంగా తమిళనాడులో ఏఐడిఎంకే నాశనం చేసిందో, జయలలితని జైలుకు పంపించి జయలలితని ఏ విధంగా హాస్పిటలైజ్డ్ చేసి ఏ విధంగా మరణానికి కారణమైందో, అదే వారసత్వాన్ని, అదే రోల్ని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్ర శశికళ. అతను యొక్క దుర్మార్గాలు, కాలకూట విషం, ఇద్దరి మధ్య ద్వేషం పెంచాలంటే, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలంటే అతనే ముందుంటాడు. అతను కులాల మధ్య విధ్వంసం రెచ్చగొట్టడం, పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అయితే సంతోషిస్తాడో, ఎలాంటి చేస్తే, ఎలాంటి హత్యా రాజకీయాలు చేస్తే సంతోషిస్తాడో, ఎలాంటి దుర్మార్గమైన వంట వండితే అతను సంతోషిస్తాడో అది అతను ముందే చేసి చూపిస్తాడు. అది అతని యొక్క కళ, చాలా ఆరితేరిన కళ అతనిది, ఆ దుర్మార్గమైన కళ అతనిది. అందువల్ల నేను మీకు ఈరోజు చెప్పేది ఏంటంటే, అతను ఈరోజు ఏమి నేరం ఉంది అంటున్నాడంటే చాలా వెజిటేరియన్గా మాట్లాడతాడు. అతను ఏమి తెలియనట్టుగా చూస్తే చాలా వెజిటేరియన్ అనుకుంటా. అతను చూస్తే అతను విధ్వంసకుడు. అతను రక్తపాతం కావాలి, అతనికి దుర్మార్గం కావాలి, ఈ రాష్ట్రం నాశనం. అతనంత చూడటానికి వెజిటేరియన్ లాగా ఉంటాడు. అదే భయంకరమైన మనిషి, మనుషుల రక్తపాతం చూసే మనిషి. నాన్ వెజ్లో కూడా ఇక హైయెస్ట్, ఇక రాక్షసుడు అనమాట. రాక్షస భోజనాలు అతనికి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి వంటకాలు చేసి పెడతారు. ఇప్పుడు ఏంటంటే రోజు వచ్చేస్తున్నాయి, నేరస్తులంతా దొరికిపోతూ ఉన్నారు, ఒకరు జైలుకి వెళ్తూ ఉన్నారు. అందరు ఇప్పుడు మొత్తం వాళ్ళ చుట్టూ ఉండే సైన్యాలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇతన్ని రోజు తిడుతున్నా. ఇప్పుడు ఏంటంటే ఇతను వెళ్ళి కనపడితే ఆ జగన్మోహన్ రెడ్డి ఇరిటేషన్ వస్తుంది. నువ్వేం చేస్తున్నావు, ఏం మేనేజ్ చేస్తున్నావు, ఏం జరుగుతుందని. జగన్మోహన్ రెడ్డి గారు లోపల 4 గోడల మధ్య ఉంటాడు కదా, అతను డాన్ కదా, డాన్ బయటికి రాడు, ఇతను తిడతాడు. ఇతను ఏంటంటే టు సాటిస్ఫై ఈగో, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి వంటకం చూపించాలి కాబట్టి సెలెక్టెడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కేసు ఏమీ లేదు, ఉట్టిగా చేస్తున్నారు, ఉట్టిగా వెంటపడుతున్నారు, అది ఉందన్నారు, ఇది ఉందన్నారు. ఏంటండి ఆ భాష? అతనికి జర్నలిస్ట్గా చాలా కాలం చేశాడు అతను. ఏంటంటే కేసుల్లో అందరూ అంతేనా? కేసులు అరెస్ట్ అయిన వాళ్ళందరూ అన్యాయంగా అరెస్ట్ అయినట్టేనా? కేసుల్లో ఒక మర్డర్ కేసులో ముద్దాలు అరెస్ట్ అవుతుంది, అతను నేరస్తుడు కాదండి, అతనికి ఏం తెలియదండి, అతను అన్యాయం కేసులు పెట్టారండి. ఇదేం భాష అండి? నాకు అర్థం కాదు. అతను కేవలం జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫై చేయాలి. అతని పాత్ర, అతని రోల్ తగ్గిపోతే ఆ ప్లేస్లోకి ఇంకెవరైనా వస్తారని అతని బాధ. అందుకే ఈరోజు మీ సెలెక్టెడ్ మీడియాలో అతను కొన్ని అబద్ధాలని, కొన్ని కొత్త వంటకాలని వండి అసలు ఏం జరగలేదు, ఇదంతా ఏదో ఉట్టదే అని అంటున్నాడు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రామటకం ఆడుతున్నాడు. అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అయితే ఇష్టమో అలా వండితేనే అతనికి ఇష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అంతా చెప్పేసాను, మీడియా అంతా మేనేజ్ అయిపోయింది, ప్రజలందరికీ అర్థమైపోయింది, ఏమి లేదు, మీ మీద ఏమి లేదని చెప్పడానికి అతను. ఇక వాళ్ళకి తెలుసు అండి, వాళ్ళకి అంతరాత్మకు తెలుసు. మీకు చెప్పాలంటే అండి, గాడ్ ఫాదర్ అని ఒక నావెల్ ఉందండి. ప్రపంచంలో మాఫియా డాన్ల గురించి మొట్టమొదటి నావెల్, ఇటలీ మాఫియా గురించి వచ్చినటువంటి నావెల్ గాడ్ ఫాదర్. ఆ గాడ్ ఫాదర్ నావెల్ మీద సుమారు 100 సినిమాలు వచ్చాయండి. హాలీవుడ్లోనే ఒక 5-6 సినిమాలు వచ్చాయి. తెలుగులో కానీ, హిందీలో కానీ, ప్రపంచ భాషలో ఒక 100 సినిమాలు వచ్చి ఉంటాయి. అంటే ఈ నేరస్తులు ఎలా చేస్తారు, వీళ్ళు ప్రజల్ని ఎలా దోచుకుంటారు, ఏ విధంగా సమాజంలో విధ్వంసం చేస్తారని ఆ గాడ్ ఫాదర్ అనేది
అత్యంత కళాత్మకమైనటువంటి బతికుంటే నేరస్తులు బతికుంటే దాంట్లో ఆ ఉంటారు. గాడ్ ఫాదర్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ దాని వాళ్ళను కూడా మించిన నేరస్తులండి వీళ్ళు. వాళ్ళకు కూడా చేతకాలేదండి ఈ నేరాలు చేయటం. వీళ్ళు చేసిన దుర్మార్గం. గాడ్ ఫాదర్ చదువుతా ఉంటే తేలిపోద్దండి. వీళ్ళ కథ వింటే వీళ్ళు ఎలా చేశారని ఛార్జ్ షీట్ చదువుతా ఉంటే గాడ్ ఫాదర్ నవల విలవిలలాడిపోద్ది. ఆ ఫీజు అని ఆ రచయిత, అరే నేను ఆయన ఆంధ్ర రాపోతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చూడపోతున్నాని, ఆ వైసీపీ వాళ్ళ రాజకీయం చూడపోతున్నాని బాధపడతాడు అతను. అతను అమెరికాలో మాఫియా అడ్డాన్ని, ఇటలీ మాఫియా అడ్డాన్ని, మాఫియాలను చూశాడు. కానీ ఈ మెటిక్యులస్ ఆపరేషన్, ఈ కళాత్మకంగా చేయటం అనే నేరం, ఇది ఎంత కళాత్మకంగా అండి. గవర్నమెంటే షాపులు నడిపింది, నేరం ఎక్కడ జరిగింది? కదా మన గఫూర్ గారు చెప్పినట్టుగా చాలా మోసం అండి. ఈ మోసాన్ని ఎండగట్టాలి, ఫస్ట్ పాయింట్. రెండోది మీరు రిసిగ్నేషన్ అంటున్నారు కదా, అది తర్వాత వస్తారు. నెక్స్ట్ మాట్లాడదాం. ఇది వాళ్ళ శ్రీనివాసరావు గారు, ఇది వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి.